యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 146వ కీర్తన 5వ చరణమును మనం చదువుకుందాం. 146వ కీర్తన 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. లేదా ఒకసారి ఒక కీర్తనను మనము ఆది నుండి మొదటి నుండి చదువుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఇది ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. 6వ చరణం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు అని మనం చూస్తున్నాం. మరి యొక్క కీర్తనలో 6 చరణములు మనం చదువుకున్నాం. ఇందులో మొదటి నుండి గనుక మనం చూసినట్లయితే మొదటి లైన్లోనే యెహోవాను స్తుతించుడి అని మనం చూస్తున్నాం. వీటిని హల్లెలూయ కీర్తనలు అని పిలుస్తారు. ఈ యొక్క 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ఉన్న 5 కీర్తనలను హల్లెలూయ కీర్తనలు అని పిలుస్తారు. ఎందుకంటే హెబ్రూ భాషలో ఈ మొదటి లైన్ యెహోవాను స్తుతించుడి ఉన్న ఆ పదము హల్లెలూయ అని రాయబడుతుంది. హల్లెలూయ అనగా దేవుణ్ణి స్తుతించుడి లేదా యెహోవాను స్తుతించుడి అని ఎగ్జాక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హల్లెలూయ కీర్తనలు అని వీటిని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ మొట్టమొదటిగానే మనం చూస్తున్నాము, భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూనే తన ప్రాణానికి కూడా బోధించుకుంటున్నాడు. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించు నా ప్రాణమా అని బోధిస్తున్నట్లుగా తన ప్రాణము అతడు కలిసి స్తుతిస్తున్నారు అని మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ స్తుతి, ఎందుకు ఈ విధంగా నేను బ్రతుకు కాలమంతా నేను కీర్తిస్తాను అని ఎందుకు భక్తుడు అంటున్నాడు అని మనం చూసినట్లయితే 5వ చరణంలో మనం చూస్తున్నాము, మరి ఎవరికైతే యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడో, ఎవరైతే వారి యొక్క ఆశను ఆ దేవుని పైన పెట్టుకుంటారో వారు ధన్యులు అని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే అంటే ఎవరైతే ఆ దేవుని పైన ఆశ పెట్టుకుంటున్నారో వారందరినీ కూడా ధన్యులుగా చేసే అంత గొప్ప సహాయము దేవుడు చేస్తున్నాడు. ఎంతమంది అయితే వారి యొక్క కష్టకాలంలో కావచ్చు, వారున్న పరిస్థితుల్లో కావచ్చు, వారు దేవుని వైపు చూస్తున్నారో, ఎవరైతే ఆశ పెట్టుకుంటున్నారో దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నాడో వారి జీవితంలో దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడంటే వారు అదృష్టవంతులు అయిపోతున్నారు, వారు ధన్యులు అయిపోతున్నారు. అంత గొప్ప సహాయము దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి స్తుతించు అని తన ప్రాణానికి బోధించుకుంటున్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి ఆ శిలువ పైన ఉన్న ఆ 2వ దొంగను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఒక మాట ప్రార్థన చేశాడు, దేవ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి మీ రాజ్యంతో వచ్చేటప్పుడు అని. అయితే అతడు చేసిన ఆ ప్రార్థనకు మరికొన్ని గంటల్లో అతడు పరలోక రాజ్యంలో కళ్ళు తెరిచాడు కదా. ఒక చనిపోతున్న వ్యక్తి, అతడు మరి భూమి మీదనే అతనికి క్షమాపణ లేదు, ఎవరు కూడా అతన్ని అంగీకరించే పరిస్థితి లేదు, అందరి చేత వెలివేయబడిన వ్యక్తిగా, దూషించబడే వ్యక్తిగా, ఇతడు నిజంగా మరణానికి పాత్రుడు అని లోకమంతా అతనికి సిలువ వేస్తే అతడు చేసిన చిన్న ప్రార్థనను బట్టి అతడు యేసు ప్రభు పైన ఆశ పెట్టుకున్నాడు. లోకం నన్ను వెలివేసిన యేసు ప్రభు నన్ను అంగీకరిస్తాడు అనే చిన్న ఆశతో ఒక చిన్న ప్రార్థన చేశాడు. గంట సేపు కూడా ప్రార్థన చేయలేదు, చిన్న ప్రార్థనే. కానీ ఆ చిన్న ప్రార్థనకు అతడు ఎంత అదృష్టవంతుడయ్యాడంటే కొన్ని గంటల తర్వాత అతడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు పరలోక రాజ్యంలో ఆ పరదేశులో అతడు కళ్ళు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే తనపైన ఆశ పెట్టుకుంటారో వారందరినీ ధన్యులు అయ్యే అంతగా గొప్ప సహాయము దేవుడు చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మనము నేర్చుకొనబోయే అంశం ఏంటి అంటే దేవుడే మన సహాయకుడు అని. ఆ దేవుడు మనకు సహాయకంగా ఉన్నప్పుడు మనం ధన్యులమవుతున్నాము, మనం ఎంతో అదృష్టవంతులమైపోతున్నాము. అంతగా దేవుడు మన జీవితంలో సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనము
దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు అనే ఆ అంశమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. మనము సంసోను జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే మరి దేవుడిచ్చిన అనేకమైన అవకాశాలను అతడు చేతులారా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అతడికి అర్థమైంది ఆ యొక్క దెలీలా అతన్ని చంపడానికి చూస్తుందని, కానీ అతడు అక్కడి నుంచి తప్పించుకోలేదు. అదే విషయం కాకుండా ఇంకా అనేక మార్లు దేవుడు అతని జీవితంలో అవకాశాలు ఇచ్చి ఉంటాడు. తిరిగి దేవుని వైపు చూడడానికి అన్నిటినీ అతడు వదిలేసుకున్నాడు. చివరికి అతడి అభిషేకం పోయింది. అతడు గుడ్డివాడే, అతని కళ్ళు పెరికివేయబడి ఒక పశువుల చేత చేయించే పనిని ఆ శత్రువులందరూ అతనితో చేయిస్తున్నారు. అంత దుర్భరమైన స్థితికి అతడు దిగజారాడు. ఇంకా కొద్ది నిమిషాల తర్వాత అతన్ని అందరి ముందు చంపి వారి యొక్క దేవతకు బలివ్వబోతున్నారు. అటువంటి కఠోరమైన పరిస్థితులలో ఇక నిరీక్షణ లేదు అనే ఆ పరిస్థితులలో సంసోను మరి ఏదో విధము చేత మొత్తానికి దేవుని పైన ఆశ పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అన్ని రోజులు అతని ఆత్మ నేత్రములు తెరుచుకోబడలేదు, కానీ ఆనాడు అతడు చూశాడు. ఆనాడు దేవుడు నాకున్నాడు, ఇట్టి పరిస్థితిలో కూడా దేవుడు నాకు సహాయం చేయగలడు అని దేవుని వైపు చూశాడు. గొప్ప సహాయాన్ని అతడు పొందుకున్నాడు. అతడు ఎందుకు పుట్టాడో ఆ కారణాన్ని ఆ రోజు అతడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాము. అతని జీవితం సార్థకమైపోయింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒక మరణం సంభవించే ఆ పరిస్థితుల్లో నుండి తన జీవితాన్ని సార్థకం చేసుకొని విశ్వాస వీరులు అనే ఒక లిస్టులోకి వచ్చే అంత గొప్ప వ్యక్తి, అంత ధన్యుడయ్యాడు. ఎందుకంటే అతడున్న పరిస్థితుల్లో అతడు దేవుని పైన ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా మనము దేవుని పైన ఆశ పెట్టుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని ధన్యులుగా చేసి అంత గొప్ప సహాయము మనకు దేవుడు చేస్తున్నాడు. మనము విలాప వాక్యంలో కూడా మనం చూసుకుంటే మరి దేవుని యొక్క తీర్పు ఆ దేశం పైకి వచ్చినప్పుడు వారు ఎన్నో మారులు ప్రవక్తలను పంపించి, మీరు చేసే మార్గము అది సరి అయినది కాదు, మీరు నడిచే మార్గము సరి అయినది కాదు, దారి మలుచుకోండి, దేవుని యందు భయభక్తులు నిలపండి అని ఎంత చెప్పినా కూడా అక్కడున్న వారు పట్టించుకొని పరిస్థితుల్లో అక్కడ వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అలాంటి పరిస్థితిలో దేవుని తీర్పు వచ్చింది. దాని అంతటిని చూసి భక్తుడు ఆ విలాప వాక్యములు 3వ అధ్యాయం 18వ వచనంలో అతడు అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడంటే, యెహోవా యందు నాకిక ఆశలు లేవని నేను అనుకుంటుని అని అతడు అన్నాడు. లేవని అనలేదు, కానీ లేవని అతడు అనుకున్నాడు. ఆ పరిస్థితులన్నింటినీ చూసి ఇక ఉండదేమో, ఇక లేదు కావచ్చు అని అనుకున్నాడు. ఒకసారి మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక బయట నుండి చూడడానికి చిన్నగానే రెస్టారెంట్ ఉంది. సరే వెళ్దామని వెళ్ళాం. లోపలికి వెళ్తే రెస్టారెంట్ చాలా పెద్ద ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. మంచి రెస్టారెంట్కి వచ్చాము. ఇందులో భోజనం ఖచ్చితంగా 100కి 100% చాలా బాగుంటుంది అని మేము అనుకున్నాం. కానీ ఆ విధంగా లేదు అక్కడ. మేము అనుకున్నాం కానీ అక్కడ లేదు. అదేవిధంగా ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆ పరిస్థితులన్నింటినీ చూసి అందరూ చనిపోయి ఉన్నారు, అక్కడ వృద్ధులు మాత్రమే ఉన్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు, పేదవారు మాత్రమే దేశంలో మిగిలారు. యవనస్తులు అందరినీ పట్టుకొని వెళ్ళారు, జ్ఞానవంతుల్ని, బలవంతుల్ని అందరినీ కూడా చెరబట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఆ వీధులన్నీ కూడా చంపబడిన వారి చేత నింపబడ్డాయి. అటువంటి పరిస్థితులను చూసి యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అని అతడు అనుకున్నాడు. నేను అనుకుంటుని అన్నాడు. అయితే అతడు ధ్యానిస్తూ ఉండగా 3వ అదే అధ్యాయంలో 21వ వచనంలో వచ్చేసరికి, అయితే దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 3వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. అదేంటంటే, యెహోవా కృపగలవాడు. దేవుని గురించి ఆలోచించినప్పుడు ఈ పరిస్థితులను చూస్తే ఆశ లేదు అని అనుకున్నాను, కానీ దేవుని వైపు చూస్తే నాకు ఆశ పుడుతుంది అని అన్నాడు. అదేవిధంగా 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని అతడు అంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారందరికీ సహాయము చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఒకవేళ మనకు చుట్టూ చూస్తే మన పరిస్థితులు బాగా అనిపించట్లేదేమో, దేవుడు నాతో ఉంటే నాకెందుకు ఈ పరిస్థితులు అనిపిస్తున్నాయో, మన పరిస్థితులు చూస్తే ఇక దేవుడు నన్ను వదిలేశాడేమో, అందుకే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఇక దేవుని మీద కూడా నేను ఆశ పెట్టుకోలేను అనే పరిస్థితులు ఉన్నామేమో. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఆశ పెట్టుకోవడం కనుక మనకు వీలవుతే, ఆశ పెట్టుకునేంత విశ్వాసం మనకుంటే మన జీవితములను ధన్యము చేసే అంత గొప్ప సహాయకుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి బట్టి, మనకు సహాయము చేసే ఆ దేవుణ్ణి బట్టి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. మనము ఆ యొక్క కీర్తన 146వ కీర్తనలో చూస్తే మరి ఎందుకు స్తుతించాలి అనేది అక్కడ అనేకమైన అంశాలను అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం.
ఈ యొక్క కీర్తన కూడా మరి ఎప్పుడు రాయబడింది అని మనం చూస్తే, మరి చివరిలో ఇజ్రాయేలు వారు అప్పగించబడి వారు పరాయి దేశానికి, బబులోను దేశానికి బానిసలుగా అక్కడికి పట్టుకొని వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు వారిని కనికరించి తిరిగి వారిని వారి దేశంలోనికి తీసుకొని వచ్చాడు. ఈ యొక్క కీర్తన అనేది మరి తీసుకొని వచ్చిన తర్వాత హగ్గై మరియు జకర్యా వారిద్దరూ రాసి ఉంటారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అనగా చివరిలో, ఇంకా మలాకికి ముందు జకర్యా గ్రంథం ఉంటుంది. ఆ చివరి వ్యక్తులు అనగా దేవుని యొక్క నడిపింపును ఆదాము మొదలుకొని ఆ యొక్క చివరి భాగం వరకు ఎన్నో వేల సంవత్సరాలు దేవుని యొక్క నడిపింపును చూసి అనేకమైన అనుభవాలను వాక్యములో విని వారి సొంతగా వారు చూసి వారు చెప్తున్న మాట ఏంటి అంటే, మరి ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే, లేదా 3వ చరణం మనం చూస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మనుషుల వైపు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ని, ఒక నెగిటివ్ని అంశమును చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడంటే, మనుషులను నమ్ముకొనకండి, రాజులను నమ్ముకొనకండి. ఎందుకంటే ఒకనాడు వారు చనిపోతారు, వారు అనుకున్న ప్రణాళికలు కూడా, వారి సంకల్పములన్నీ కూడా వారితో పాటే నాశనం అయిపోతాయి. అయితే ఇక్కడ మనము గుర్తు చేసుకునే అంశం ఏంటంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు, ఎందుకంటే వారు చనిపోతారు. అయితే దేవుని నమ్ముకోనండి అని భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ఆయన సర్వయుగములలో సజీవుడై ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతము, అల్ఫా ఒమేగా, ఆది అంతము అయ్యున్నవాడు. అదేవిధంగా మరి యేసు ప్రభు వారు పలికిన మాటల్లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసు ప్రభు వారు అన్నారు. అంతే మాత్రం కాకుండా ఇంకా మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనమును మనం చూస్తే, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని మనం చూస్తున్నాం. మనుషులు నశించిపోతారు, రాజులు చనిపోతారు, రాజుల యొక్క సంకల్పములు వారు చనిపోయిన రోజే నశించిపోతాయి. అయితే యేసు ప్రభు మాత్రం, మనము నమ్ముకున్న దేవుడు మాత్రం ఆయన యుగ యుగములు జీవించువాడు, యుగ యుగములు సజీవుడు అని మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్ అని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆయన సకల యుగములలో ఏ విధంగా ఉన్నాడంటే రాజై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఆయన అక్షయుడు అని మనం చూస్తున్నాం, క్షేత లేనివాడు, అంతము లేనివాడు, అదే విధముగా సర్వయుగములలో జీవించువాడు, జీవముతో ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు. అంత మాత్రమే కాదు కానీ అన్ని యుగములలో ఆయనే రాజుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో రాజులను నమ్ముకుంటే వారు గొప్ప అధికారులే కావచ్చు, వారి కింద చాలా బలం ఉంది కావచ్చు, వారికి గొప్ప జ్ఞానము వారికి ఉండవచ్చు, గొప్ప సైన్యం వారికి ఉండవచ్చు, వారు చెప్తే చేసేవారు 1,00,000 మంది వారి కింద ఉండవచ్చు. కానీ అదంతా దేనిపైన ఆధారపడి ఉందంటే, వారు ముక్కులో తీసుకొని ఆ శ్వాసపైనే ఆధారపడి ఉంది. ఒక 2 నిమిషాలు ఆ ముక్కులో గాలి వెళ్ళకుంటే అతడి జ్ఞానం అతనికి పనికిరాదు, అతడి యొక్క బలం పనికిరాదు, అతడికున్న కిరీటాలు పనికిరావు, ఏది కూడా పనికి రాకుండా అయిపోతుంది. అతన్నే తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టే పరిస్థితి, అది మనుషుల పరిస్థితి. అతడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, రాజే కావచ్చు, నిజమే కావచ్చు, కానీ అతని యొక్క ఆ బలమంతా అతనికి ఏదైతే ఉందో, దేన్ని చూసుకొని అతడు నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నాడో, లేదా దేన్ని చూసుకొని మనుషులు అతని యొద్దకు పరిగెడుతున్నారో, అదంతా దేనిపైన ఆధారపడి ఉందంటే ముక్కులో ఉన్న గాలిపైనే. మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మాత్రం అలాంటి వ్యక్తి కాదు, ఒక ముక్కులో గాలి ఉన్న వ్యక్తి కాదు, కానీ ఆయన నిత్యము సజీవుడు, ఆయనే జీవము అని కూడా మనం చూస్తున్నాం. ఆయన నిత్యము సజీవుడు గనక దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయగలడు. ఎవరైనా కూడా ఈ లోకంలో ఉన్నవారు వారు నశించిపోయేవారే, వారి యొద్ద నుండి సహాయం ఒకరోజు ఆగిపోతుంది. కానీ మన యొక్క దేవుడు నిత్యము సజీవుడు గనక, ఆయన ఎల్లప్పుడూ రాజై ఉన్నాడు గనక ఆయన ప్రతి దినము మనకు సహాయం చేయగలడు. మనము ఎన్ని దినములు మనం బ్రతికుంటే, మనకు ఎన్నిసార్లు మనకు అవసరమైతే, ఎన్నిసార్లు మనకు సహాయం అవసరమైతే అన్నిసార్లు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనకున్నాడు. మనము ఇజ్రాయేలు వారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తే, మరి యోసేపును బట్టి
వారందరినీ, మీ కుటుంబం అంతటిని ఇక్కడికి రమ్మని అక్కడున్న రాజే పిలిచాడు. అతిథులుగా వారిని పిలిచాడు. పిలిచి వారికి శ్రేష్టమైన భూములు ఇచ్చాడు. వారిని ఏం మోసం చేయలేదు, వారిని చక్కగా చూసుకున్నాడు. అతిథులుగా వారికి ఎన్ని మర్యాదలు చేయాలో అన్ని మర్యాదలతో వారిని చూసుకున్నారు. వారు కూడా ఎంతో సుఖంగా ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. కానీ ఒకరోజు ఆ రాజు చనిపోయాడు. ఆ రాజు చనిపోయిన తర్వాత వేరే రాజు వచ్చాడు. ఆ తర్వాత వీరిని చాలా ఇబ్బందులు పెట్టడం, వారిని బానిసలుగా చేసుకొని వారిని ఎంతగానో కష్టాలకు గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే మరి గొల్యాతు దావీదు యుద్ధంలో కూడా మనం చూస్తాము. ఆ గొల్యాతును చూసుకొని ఫిలిస్తీయులందరూ జయము జయము అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ అక్కడున్న 40 దినములు మరి దేవుని నామమును దూషిస్తూ, ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను దూషిస్తూ వారు ఎంతో అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఉన్నారు. అయితే దావీదు ముందుకు వచ్చి గొల్యాతును పడగొట్టగానే అక్కడున్న వారందరూ పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో ఉన్న వారిని నమ్ముకున్న వారు బానిసలుగా మారిపోయారు. ఈ లోకంలో నమ్ముకున్న వారు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కానీ దేవుని నమ్ముకుంటే ఆయన నిత్యము సజీవుడు గనక మనకు అన్ని వేళలా సహాయం చేయగలడు, అన్ని పరిస్థితులలో మనకు సహాయం చేయగలడు అని మనం చూస్తున్నాం. యోబు జీవితంలో మరి యోబు భక్తుడు మరి ఎన్నో కష్టాలు పడి కూడా అన్ని కష్టాలలో అతడు అంటున్న మాట ఏంటి అంటే, నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. ఎందుకంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కావచ్చు, కానీ ఇందులో నుండి నన్ను విడిపించే దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ఎంతకాలం ఆయన సజీవుడుగా ఉంటాడో అంతకాలం నేను ఆశ పెట్టుకోగలను అనే ఉద్దేశంతో అతడు ఆశ పెట్టుకున్నాడు. నిజంగా అతడు ఆశ పెట్టుకున్నట్టుగానే మరి దేవుడు అతన్ని అన్ని పరిస్థితుల నుండి విమోచించినట్లుగా రెట్టింపు ఆశీర్వాదం అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మరి యోబు భక్తుడు అంటే మరి ఆ యొక్క తూర్పు దేశపు వారందరిలో గొప్ప ధనవంతుడు అని మనం చూస్తున్నాము. అయితే ఆ ధనవంతుని యేసు ప్రభు వారు దేవుడు ఏం చేశాడంటే ఇంకా రెట్టింపుగా అతన్ని ఆశీర్వదించాడు. అతని ఆశీర్వాదాల అన్నిటినీ కూడా రెట్టింపు చేసినట్టుగా, డబల్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎవరైతే మనుషులను నమ్ముకున్నారో, రాజులను నమ్ముకున్నారో వారు బానిసలుగా మారిపోయి వారు ఎంతగానో విలాపించినట్లుగా మనం చూస్తున్నాము. మరి గొల్యాత్ అనే బలవంతుని నమ్ముకున్న వారు పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. కానీ ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఆ వ్యక్తి తన పరిస్థితులన్నింటినీ దాటి రెట్టింపుగా దీవించబడి దేవునిలో ఆనందిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు ఆయన సజీవుడు కనుక మనకు ఎల్లప్పుడూ సహాయం చేయుటకు దేవుడు మనకు సజీవుడుగా ఉన్నాడు. మనకు సహాయం చేసే దేవుడు సజీవుడు అని మనము స్తుతించాలి. లేదా సజీవుడైన దేవుడు మనకు సహాయం చేయడం కొరకు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మొట్టమొదటిగా మనం స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. కీర్తనల గ్రంథము 146వ కీర్తన, 146వ కీర్తనలో 6వ చరణమును మనం చదువుకుందాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు అని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే ఎవరు మనకు సహాయం చేసేది అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు అని మనం చూస్తున్నాం. ఈ లోకములో ఎవరైనా నమ్ముకుంటే వారు ఈ లోకంలో ఉన్న జ్ఞానులను నమ్ముకుంటారు కావచ్చు, లేదా దేవుడు సృష్టించిన దానిని తెలుసుకున్న వారు, అధ్యయనం చేసిన వారు, వారికి తోచినంత ఎంతో కొంత జ్ఞానము సంపాదించిన వారే. కానీ ఎవరు కూడా అన్నీ తెలిసిన వారు ఎవరు లేరు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఎవరైనా కూడా వారి జ్ఞానం ఏ పాటిదంటే చాలా తక్కువ. అయితే మనం ఎవరిని నమ్ముకుంటున్నామంటే ఈ లోకంలో ఏదో జ్ఞానిని కాదు, కానీ లేదా ఈ యొక్క లోక పరిస్థితులపైన ఆధారపడి జీవించే మనుషులను కాదు, లేదా దేవుడు అనుగ్రహించిన సదుపాయాలను వినియోగించుకునే ఒక వ్యక్తిని కాదు, కానీ మనము సాక్షాత్తు సృష్టికర్తని, అన్నిటినీ సృష్టించిన వాడు. ఆయన మనుషులలాగా అన్ని పరిస్థితులు బాగుంటే చేసే దేవుడు కాదు. మన శరీరం బాగుండి మనము హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదైనా వైద్యం ఇస్తారు, కానీ మన శరీరంలోనే ఇమ్యూనిటీ లేదనుకోండి, లేదా మన బీపీ కంట్రోల్లో లేదనుకోండి, డాక్టర్ కూడా బీపీ కంట్రోల్ లేకపోతే మేము ఏం చేయలేము అంటారు. అదేవిధంగా మరి ఎవరైనా అధికారులైనా కూడా వర్షాలు ఎక్కువగా పడ్డాయి అనుకోండి, వారు ఏం చేయలేరు. ఉన్న డ్యామ్లను కూడా ఎత్తేసి మరి అన్ని పంట పొలాలు, ఊర్లన్నీ మునిగిపోతుంటే చూస్తూ నిల్చుంటారు, కానీ అంతకంటే ఏం చేయలేరు. ఒకవేళ వర్షము రాలేదనుకోండి, మేమేం చేస్తాం, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆహారం అని అంటారు. మరి దేవుని యొక్క వాక్యములో కూడా మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ రాజు అంటున్నాడు, దేవుడు మీకు సహాయం చేయకపోతే, దేవుడు వర్షం ఇవ్వకపోతే నేను మాత్రం ఏం చేయగలను అని రాజు చేతులెత్తేసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మనము ఎవరిపైన ఆధారపడుతున్నామంటే ఆయన సృష్టికర్త,
ఆయన వర్షము రాకుంటే అయ్యో ఇప్పుడు ఇలా అని అనేవాడు కాదు. వర్షం ఎక్కువ వస్తే అయ్యో నేను ఏం చేయలేను అనేవాడు కాదు. కానీ ఆయన సృష్టికర్త, ఆయన అన్నిటిపైన అధికారము కలవాడు. ఉదాహరణకు మనం ఈ ఫ్యాన్ని మనము సృష్టించాం, అది స్పీడ్ ఎక్కువ తిరుగుతుంది అనుకోని మనం టెన్షన్ పడం. ఎక్కువ మనకు వద్దు అనిపిస్తే మనం దాన్ని స్లో చేసుకుంటాం, ఇంకా అసలుకి వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకుంటాం, కావాలంటే ఆన్ చేసుకుంటాం. అన్ని రిమోట్తో నొక్కితే అయిపోయే పనులు అవన్నీ. ఎందుకు అంటే మనం దాన్ని సృష్టించాం కాబట్టి దానిపైన అంతటి అధికారం మనకుంది. అదేవిధంగా మనకు సహాయం చేసే దేవుడు వీటిపైన ఆధారపడి లేడు, కానీ వీటన్నిటిని సృష్టించిన వాడు, వీటన్నిటికంటే అతీతమైన వాడు, వీటన్నిటిని సృష్టించిన వాడు అని మనం చూస్తున్నాం. అందుకే మరి వారు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో పడి వారు నడుస్తున్నారు. ఎన్ని రోజులు నడిచారంటే 40 సంవత్సరములు నడిచారు. మనము లోక జ్ఞానిని అడిగితే ఈ ఫలాని మార్గంలో ఈ అరణ్యంలో నడుస్తూ ఆహారం తీసుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మరి అది కడుపు నిండిపోయే ఆహారం ఏది చెప్పాడు. అది కూడా ఒక 2-3 వెళ్ళి చాలా కష్టపడి అటు ఇటు తిరిగితే ఆహారము, కొద్ది ఆహారం, ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన ఆహారము దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం 6 లక్షల మంది కాలుబలం, 6 లక్షల మంది పురుషులు ఆ యొక్క అరణ్యంలో పడి వెళ్తుంటే వారందరికీ కూడా దేవుడు సంపూర్ణంగా కావాల్సినంత ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 15వ వచనమును మనం చూద్దాం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును అనగా నీరును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకునవలనని వారికి ఆజ్ఞాపించితివి అని మనం చూస్తున్నాం. అక్కడ పైనుండి వర్షము కురవలేదు, వారు అవన్నీ పట్టుకొని ఏమీ వ్యవసాయం చేయలేదు, అక్కడ వారు చెట్లను వెతుక్కుంటూ వెళ్ళలేదు, ఎక్కడైనా కాయలు దొరుకుతాయని వారు ఏ విధమైన పని చేయలేదు, వ్యవసాయం కూడా చేయలేదు. అయితే ఆ 40 సంవత్సరములు దేవుడు వారి ఆకలిని తీర్చడానికి ఆకాశము నుండి ఆహారమును వారికి అనుగ్రహించాడని మనం చూస్తున్నాము. అదేవిధంగా రెండవదిగా బండలో నుండి వారికి కావాల్సినటువంటి సమృద్ధి అయిన నీరును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మనకు సహాయం చేసే దేవుడు సృష్టికర్త. ఆయన ఆధారపడేవాడు కాదు, పరిస్థితులపైన ఆధారపడేవాడు కాదు, కానీ పరిస్థితులను మార్చగలిగిన సృష్టికర్త మనకు సహాయకంగా ఉంటున్నాడు. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు సృష్టికర్త అయిన దేవుడే నాకు సహాయకంగా ఉన్నాడు అని మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. రెండవదిగా మనం చూస్తున్నాము, మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పరిస్థితులపైన ఆధారపడేవాడు కాదు, కానీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మనకు సహాయం చేయడానికి ఎటువంటి కార్యములనైనా చేయగలిగిన గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకు సహాయకంగా ఉన్నాడు. దాన్ని బట్టి రెండవదిగా మనం స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే 146వ కీర్తన 6వ చరణం మనం చివరి లైన్ని మనం చూస్తే ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు అని మనం చూస్తున్నాం. ఏంటంటే ఆ యొక్క చివరి లైన్ ఏంటంటే ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఈ లోకంలో ఉన్న వారు సహాయం చేస్తామని చేయకుండా ఉండవచ్చు, లేదా నిజంగా వారికి చేయాలనే మనసున్న చేయలేని పరిస్థితులు వారికి రావచ్చు. ఉదాహరణకు ఒక గొప్ప వరద వచ్చింది అనుకోండి, మనము ఎవరికో ఫోన్ చేసి చెప్పాం వస్తాం పలానా రోజని, కానీ గొప్ప వరద వచ్చి బస్సులన్నీ ఆగిపోతే, ట్రైన్లన్నీ ఆగిపోతే మనం చేసేది ఏమి ఉండదు, ఆగిపోవాల్సిందే. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఎన్నడూను మాట తప్పని దేవుడు అని మనం చూస్తున్నాం. మనము ఏ దేవునైతే నమ్ముకుంటున్నామో, ఎవరైతే మనకు సహాయం చేస్తున్నాడో ఆ దేవుడు ఎన్నడూను మాట తప్పడు అని మాత్రమే కాదు, కానీ ఎన్నడూను మాట తప్పని దేవుడు అని మనం చూస్తున్నాం. ఎన్నడూ అంటే ఏ పరిస్థితి అయినా కూడా పరిస్థితులు మారిపోవచ్చు, నిజముగానే వర్షాలు రావచ్చు, వరదలు రావచ్చు, లేదంటే ఇవి రాకపోవచ్చు, కరువు రావచ్చు, ఏది వచ్చినా సరే, మనము శత్రువులు రావచ్చు, లేదంటే ఆకాశమే విరిగి భూమి మీద పడవచ్చు, ఏమి జరిగినా కూడా ఆయన మాట తప్పని వాడు. ఇది ఇవన్నీ కాదు, నేనే మారిపోవచ్చు అంటే అవును, నువ్వు కూడా మారవచ్చు, కానీ నువ్వు మారిపోయినా, నేను మారిపోయినా కూడా, మనందరం మారిపోయినా కూడా ఆయన మాత్రం ఎన్నడూను మాట తప్పని వాడు అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 105వ కీర్తనలో 41వ చరణం నుండి మనం చదువుకుందాం. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఎందుకంటే ఆయన
తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలకి రప్పించెను అని మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు వారిని నడిపించాడు అని మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాము, తన పరిశుద్ధ వాగ్దానమును బట్టి, దేవుడు తానిచ్చిన మాటను బట్టి వారిని నడిపించాడు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి వారిని చూస్తే, వారు చేసే పనులు చూస్తే దేవునికి వారిని చంపేయాలన్నంత కోపం దేవునికి వచ్చింది. మరి అలాంటి వ్యక్తులను 40 సంవత్సరంలో దేవుడు ఏ విధంగా ఓపిక పట్టాడు? ఎందుకు వారిని 40 సంవత్సరాలు నడిపించాడు? ఎందుకు వారితో ఉన్నాడు? మరి పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారితోనే ఎందుకున్నాడు? వారంతా మంచి, వారంతా భక్తిపరుల, అంత పరిశుద్ధుల అంటే అదేది కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, వారి సంతోషముతో నడిపించాడు. వారు సంతోషించే విధానంలో, ఉత్సహించే విధానంలో వారిని నడిపించాడు. ఎందుకంటే వారంతా భక్తిపరులు కాదు, దేవుడు తన పరిశుద్ధ నామమును బట్టి వారిని నడిపించాడని మనం చూస్తున్నాం. పరిస్థితులు మారవచ్చు, ఇక్కడ వారే మారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అన్ని దినములు మరి ఈ యొక్క ఇనుప కొలిమిలో నుండి ఎవరైనా విడిపిస్తే బాగుండు అని ప్రార్థన చేశారు. కానీ దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తుంటే, ఇక్కడ ఐగుప్తులో సమాధులు లేవని మమ్మలను బయటికి తీసుకొని వచ్చావా అని మోషే పైన వారు సనుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీరు లేకపోతే, నీరు లేక చంపేయడానికి మమ్మలను తీసుకొని వచ్చావా? ఈ చావేదో ఐగుప్తులోనే చస్తే బాగుండు, అక్కడ సోరకాయలు ఉన్నాయి, అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, ఆ మసాలా చేసుకొని ఆ వంట వండుకుంటే ఆ కుండల దగ్గర చనిపోతే ఎంత బాగుండు అని వారు మోషేతో సనిగినట్లుగా మనం చూస్తున్నాము. ఆ సనుగులన్నీ మోషేకు కాదు, కానీ అక్కడున్న దేవునికి. వారిని నడిపించేది దేవుడు. మరి భౌతికంగా కూడా అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారి కండ్ల ముందు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అటువంటి సమయంలో వీరు ఇలాంటి మాటలు, ఇలాంటి సనుగులతో వారు ఉన్నారు. అయితే అయినా కూడా దేవుడు ఎలా నడిపించాడంట అంటే, వారు సంతోషించే విధానంలో నడిపించాడు అని అక్కడ రాసి ఉంది. దీన్ని చూస్తే నాకేమనిపించిందంటే, మరి ఒక తండ్రి అనేకమైన ఆ కత్తులన్నీ శత్రువు చేత ఆ కత్తులన్నీ వెనకాల పొడుచుకొని పోతే, బయటికి మాత్రం ఇటువైపు మాత్రం కుమారుని వైపు ఎంతో సంతోషముగా ఆ కుమారుణ్ణి ఎత్తుకున్న ఇమేజ్ నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే మరి ఆ పొడిచేది ఎవరో కూడా కాదు, మళ్ళీ వీరే. అంతగా దేవుణ్ణి గాయపరుస్తుంటే కూడా దేవుడు వారిని ఎలా నడిపించాడు అంటే సంతోషముతో నడిపించాడంట, ఉత్సాహ ధ్వనితో నడిపించాడు అని చూస్తున్నాం. ఎందుకు ఇంతగా చూపించాడు? ఎందుకు ఇంత గొప్ప రీతిలో వారిని నడిపించాడు అంటే, వారిని బట్టి కాదు, వారు మారిపోయారు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం మారలేదు, దేవుడు మారలేదు. ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడు. పరిస్థితులు మారుతాయి కావచ్చు, ఒకరోజు మనమే మారిపోతాం కావచ్చు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం మాత్రము ఆయన నెరవేర్చే దేవుడు. నెరవేర్చకుండా ఆయన ఉండడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏ కార్యమును కూడా చేయడు. దేవుడు విశ్వాస్యత గలవాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా తన మాటను నిలబెట్టుకుంటాడు. తన విశ్వాస్యతను మనకు కనపరుచుకుంటాడు. మనకు సహాయం చేస్తాను అని దేవుడు ఏ విషయంలో వాగ్దానం ఇచ్చాడో ఖచ్చితముగా వాగ్దానమును నెరవేర్చేవాడు. ఏది మారినా సరే, మరి దేవుడు పరిస్థితులు మారినా, మనము మారినా వాగ్దానమును నెరవేర్చేవాడు, సహాయము చేసేవాడు, సహాయము చేయక మానడు అనేది మూడోదిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప సహాయకుడో మనం చూసాము. మనకు సహాయం చేసే ఆ దేవుడు ఎవరు అంటే, ఆయన సజీవుడు, సర్వయుగములలో రాజుగా ఉన్నవాడు, యుగ యుగములు జీవించుచున్నవాడు, జీవమై ఉన్న ఆ దేవుడు మనకు సహాయకంగా ఉన్నాడు. కాబట్టి మనము జీవించు కాలమంతా కూడా దేవుని వద్ద నుండి సహాయము మనకు వస్తుంటుంది. రెండవదిగా మనం చూస్తే ఎవరు మనకు సహాయం చేసేది అంటే, సృష్టికర్త అయిన దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిస్థితుల పైన ఆధారపడేవాడు కాదు, పరిస్థితులు మారిపోతే ఆందోళన చెందే వ్యక్తి కాదు. కానీ పరిస్థితులు మారినా కూడా ఆయన సృష్టికర్త గనక సమస్తమును బాగు చేసి మనకు సహాయము చేయగలిగిన గొప్ప సృష్టికర్త అని మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే మరి ఆయన మనకు సహాయం చేసేది మాట తప్పని దేవుడు అని మనం చూస్తున్నాం. పరిస్థితులు మారిపోవచ్చు, లేదా ఇజ్రాయెల్ జీవితంలో మనం చూసినట్లు ఒకరోజు మనమే మారిపోయినా సరే ఆయన తన యొక్క సహాయమును అందించడంలో ఎన్నడూ కూడా విఫలము కాడు. ఆయన విశ్వాస్యత గలవాడు, మార్పు లేనివాడు, మాట తప్పని ఆ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి 3 అంశములను బట్టి ఇంత గొప్ప దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.